students, welcome to the first episode of the first unit, food components. We eat many food items, is it not? And then we like some food items. Suppose some children like biryani, some children like idlis, some children like sweets. But do we eat only biryani every day because we like it? ప్రతిరోజు బిర్యానీ ఇష్టమని బిర్యానీ తింటామా? నో, we eat different kinds of food. Now why do we eat food? ఎందుకు తింటాం మనము? Why do we eat food? మనం ఎందుకు తింటాం? Just because we are hungry we eat. మన ఆకలి వేస్తుంది కాబట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తామా? అందుకేనా? చాలా వరకు అందుకే చేస్తాం కదా, ఆకలిస్తుంది కాబట్టి తింటాం. అండ్ దెన్ వీ ట్రై టు ఈట్ ద ఫుడ్స్ వీ లైక్ టు ఈట్. మనకి ఏది ఇష్టమో అది తినడానికి ఇష్టపడుతుంటాం. నా ఇమాజిన్ యువర్ సెల్ఫ్స్, ఆలోచించండి, ఒకవేళ మనము మార్నింగ్ తినలేదు, మీరు స్కూల్కి వస్తున్నారు అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎట్లా ఉంటుంది? 2 periods బాగుంటుంది, ఇంటర్వెల్ అయిపోయినాక 3rd period కొంచెం నీరసంగా అనిపిస్తుంది, 4th period ఇంకా బాగా ఆకలేస్తుంది కదా, కొంచెం శక్తి లేనట్టు అనిపిస్తుంది. లంచ్ కూడా తినలేదనుకోండి, ఏమైపోతుంది? యూ మే ఈవెన్ ఫాల్ డౌన్, మీరు పడిపోయే అవకాశం ఉంటుంది, మీకు ఏం చేత కాదు. సో యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ ఈట్. అంటే ఏంటి? మనం ఆహారం తీసుకుంటున్నామంటే ఆకలేస్తుంటే ఆహారం తీసుకోవట్లేదు. వీఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ జస్ట్ టు ఫీడ్ అవర్ హంగ్రీ స్టమక్, బట్ వీ ఈట్ ఫుడ్ సో దట్ అవర్ బాడీ ఫంక్షన్స్ ప్రాపర్లీ. మన బాడీ మంచిగా నడవాలంటే ఫుడ్ తీసుకుంటాం. అంటే బాడీ నడవాలంటే ఏంటి? దేర్ ఆర్ మెనీ ప్రాసెసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, బ్లడ్, హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది, అది కంటిన్యూస్గా పంప్ చేయాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఓకే, తర్వాత లంగ్స్, బ్రీతింగ్ కంటిన్యూస్ ప్రాసెస్, మనం గాలి పీల్చుకుంటాం, వదిలేస్తాం, సో దానికి ఎనర్జీ కావాలి. లోపల మనకు కనబడదు కానీ డైజెస్టివ్ సిస్టంలో, కడుపులో, ఇంటెస్టైన్స్లో జీర్ణం జరుగుతూ ఉంటుంది, డైజెషన్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ డైజెస్టివ్ ప్రాసెస్. అంతేకాకుండా బాడీలో ఫామ్ అవుతున్న వేస్ట్ అన్నిటినీ కిడ్నీస్ తీసుకుంటాయి, వాటర్ని, వేస్ట్ అన్నిటినీ టైంకి తీసుకొని బయటికి పంపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాసెసెస్. అంతేకాకుండా మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఏం చెప్తే ఇవన్నీ మన బాడీ పార్ట్స్ అన్నీ బ్రెయిన్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే అవి పనిచేస్తాయి. సో బ్రెయిన్ కూడా ఫంక్షన్ చేయాలంటే ఎనర్జీ కావాలి. వీటన్నిటికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. మీకు తెలుసో తెలియదు, యూ మే నో ఆర్ యూ మే నాట్ నో, బట్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. అంతా మన శరీరం అన్ని సెల్స్తో తయారు చేయబడ్డాయి. రకరకాల సెల్స్, అన్ని సెల్స్ ఒకే సైజు, ఒకే షేప్ ఉండవు. బోన్ సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, మసిల్స్, కండరం అంటాం కదా, ఆ సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, బ్లడ్లో ఉండే సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లాగా రకరకాల సెల్స్తో మన బాడీ తయారయ్యింది. అయితే ఈ సెల్స్ అన్నిటికీ కూడా మనం తినే ఆహారము కడుపులో, ఇంటెస్టైన్స్లో జీర్ణమయ్యి బ్లడ్ ద్వారా ప్రతి సెల్కి చేరుతుంది. అట్లాగే మనం గాలి పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్ పీల్చుకొని లంగ్స్ ద్వారా మళ్ళీ బ్లడ్లోకి ఎంటర్ అయ్యి ఆ బ్లడ్ నుంచి ఆక్సిజన్ అన్ని తల నుంచి ఐకాల్ వరకు ప్రతి బాడీ పార్ట్కి ఫుడ్, ఆక్సిజన్ వెళ్ళి ఆ ఫుడ్, ఆక్సిజన్ ఫుడ్ని బర్న్ చేస్తే అప్పుడు మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఏంటి? మనం ఫుడ్ తీసుకుంటున్నామంటే నాట్ జస్ట్ టు ఫిల్ అవర్ hungry stomach. No, we are not taking food just to fill our hungry stomach, but we are taking food to get energy that our body functions. మన బాడీ సరిగ్గా పనిచేయడానికి ఫుడ్ తీసుకుంటాం.
అయితే మీకు ఇష్టమైన ఫుడ్స్ చాలా ఉంటాయి, కానీ ఆ ఫుడ్స్లో ఏముంటుంది, వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ గివింగ్ అస్ ఎనర్జీ? ఆ ఫుడ్లో ఏముంది అంటేనే దాన్ని ఫుడ్ కాంపోనెంట్స్ అని పిలుస్తాం. సో ఈ యూనిట్లో మనము ఫుడ్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుంటాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫుడ్ కాంపోనెంట్స్. నౌ లెట్ us see డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్. మీరు గమనించారో లేదో, స్నాక్స్ కొనుక్కుంటారు కదా బస్ స్టాప్స్లో అక్కడ ఆగినప్పుడు. సో చిప్స్ కొనుక్కుంటారు, లేస్ చిప్స్ కొనుక్కుంటారు. ఎప్పుడైనా తిప్పి చూసారా వెనక పార్ట్లో ఏముంటుందో? డిడ్ యూ ఎవర్ ట్రై టు సీ వాట్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్? నౌ యూ విల్ సీ దట్ దెర్ ఆర్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని అక్కడ రాసుంటాయి అన్నమాట. నేను చదువుతాను మీ కొరకు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, టోటల్ ఫ్యాట్ ఎంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, టోటల్ కార్బోహైడ్రేట్ ఎంత ఉంది అనేది ఈ ప్యాకెట్ వెనకాల అంతా రాసి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఈ చిప్స్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫ్యాట్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, కార్బోహైడ్రేట్స్. ఓకేనా? అట్లాగే మనము likewise if you try to see a milk packet, if you turn back the milk packet and see what is there over there, you will see how much protein is present, how much carbohydrate is present, how much fat is present, and then you'll have calcium also in it. సో ఇవన్నీ ఎంత మోతాదులో ఆ పాలలో ఉన్నాయో రాసి ఉంటుంది. అండ్ దెన్ we drink cool drinks, is it not? Even on the cool drink tins or bottles you will find this nutrition facts. ఏంటంటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, సోడియం ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ప్రోటీన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయి అన్నమాట. సో మనం యాక్చువల్గా ఫుడ్ కాంపోనెంట్స్లో ఏ ఫుడ్ తీసుకున్నా, మనం ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా అందులో మెయిన్గా 3 కాంపోనెంట్స్, 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యాట్స్, ఫోర్త్ వన్ ఈజ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అయితే ఇవి ఫుడ్ కాంపోనెంట్స్. ఓకే, మనం ఏ ఆహారం తీసుకున్నా, ఎనీ ఫుడ్ వి టేక్, it contains either carbohydrates, proteins, fats, vitamins and minerals. అండ్ ఇవన్నీ కూడా, ఈ 4 కూడా మన శరీరానికి చాలా అవసరం. ఆల్ దీస్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఆర్ నెససరీ, కంపల్సరీ ఫర్ అవర్ బాడీ. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒకే ఫుడ్లో ఉండవు. దే డోంట్ కంటైన్ ఇన్ వన్ ఫుడ్. ఒక దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకొక దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్స్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. మళ్ళీ ఏ విటమిన్, బిలో ఎన్నో రకాలు ఉంటాయి, సి, డి, ఈ అండ్ కే. ఈ విటమిన్స్ అన్నీ మన శరీరానికి అవసరం. ఈ బాడీ అంతా సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే ఈ విటమిన్స్ అన్నీ కూడా అవసరం. కానీ ఈ విటమిన్స్, మినరల్స్ అంటే ఏంటి, కాల్షియం, పొటాషియం, సోడియం అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా మెగ్నీషియం, ఇలాంటివన్నీ మినరల్స్ అంటాం. ఇవి కూడా మన శరీరానికి అవసరం. అయితే విటమిన్స్, మినరల్స్ చాలా కొద్దిగా అవసరము. అంటే లిటిల్ కొంచెం ఉంటే సరిపోతుంది. కాకపోతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్స్ కూడా కొద్దిగా తక్కువ తీసుకోవాలి. నౌ లెట్ us లెర్న్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎందులో దొరుకుతాయి? వేర్ డు వి ఫైండ్ దీస్ కార్బోహైడ్రేట్స్? యు సీ, విల్ ఫైండ్ ద కార్బోహైడ్రేట్స్ ఇన్ సీరియల్స్. సీరియల్స్ అంటే ఏంటి? టీవీలో సీరియల్స్ కాదు. ఓకే, CEREALS. సీరియల్స్ అంటే రైస్, వీట్, బియ్యము, గోధుమలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ అంటాం కదా. తర్వాత మొక్కజొన్నలు, వీటన్నిటిని సీరియల్స్ అంటాం మనం. అయితే ఈ సీరియల్స్ అన్నిట్లో మనం తీసుకునే మేజర్ రైస్, వీట్ ఎక్కువ తీసుకుంటాం కదా, వాటిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. తర్వాత ట్యూబర్స్లో
ట్యూబర్స్ అంటే దుంపలు, మనం తింటాం కదా, చామగడ్డలు తింటాము, స్వీట్ పొటాటోస్ అంటే మొరంగడ్డలు తింటాము, పొటాటోస్ తింటాము. సో వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ని మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలకు సంబంధించినవి అన్నీ కూడా, పాలలో పెరుగులు, చీజ్, బటర్ అని, వెన్న, జున్ను ఇలాంటి వాటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎందులో ఉంటుందంటే మనకు ఆల్ పల్సెస్లో. పల్సెస్ అంటే ఏంటంటే పప్పు దినుసులు అంటాం కదా, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఈ పల్సెస్ అన్నిట్లో రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, తర్వాత ఇంకా బీన్స్లో ఉంటాయి కదా, బీన్స్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదా, అన్ని రకాల బీన్స్ విత్తనాల్లో కూడా పల్సెస్ ఉంటాయి. వి విల్ సీ పల్సెస్ ఇన్ ఆల్ దీస్ ప్రోటీన్స్ ఇన్ ఆల్ దీస్ పల్సెస్. తర్వాత ఇంకా మీట్లో కూడా చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, పాలు, చీజ్ వీటిల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. అయితే మన శరీరానికి కార్బోహైడ్రేట్ ఎందుకు అవసరం అంటే, కార్బోహైడ్రేట్స్ మన ఎనర్జీ ఇవ్వడానికి, ఓకేనా, మన ప్రాసెసెస్ అన్నీ బాగా జరగడానికి, ఎనర్జీ ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ అవసరం. అయితే ప్రోటీన్స్ వచ్చేసి బాడీ బిల్డింగ్ కొరకు ప్రోటీన్స్ అవసరం. అంతేకాకుండా అది కూడా ఎనర్జీని ఇస్తాయి. ఈ రెండు చాలా మోతాదులో అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ సో దట్ విల్ స్టే హెల్దీ. అంతేకాకుండా నెక్స్ట్ ఫుడ్ కాంపోనెంట్ వచ్చేసి ఫ్యాట్స్ కూడా మన శరీరానికి అవసరమే. ఫ్యాట్స్ ఎందులో ఉంటాయంటే నూనెలో ఉంటాయి. మనం వంట చేసుకోవడానికి నూనె వాడుకుంటాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పల్లి నూనె కానీ, ఇంకేదైనా మనం వంట చేసుకునే నూనెలో ఫ్యాట్ ఉంటుంది. మటన్ వాటిల్లో, మీట్లో ఫ్యాట్ ఉంటుంది, చీజ్లో ఫ్యాట్ ఉంటుంది, చాక్లెట్స్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ అనేది కూడా మన శరీరానికి తప్పకుండా అవసరం. అయితే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తీసుకున్నంత క్వాంటిటీ అవసరం లేదు, కొంచెం ఫ్యాట్ తీసుకుంటే మన బాడీకి సరిపోతుంది. సో a little amount of fat is enough for our body. Now అంతేకాకుండా ఇన్ ద ఫస్ట్ స్లైడ్, నేను చూపించిన స్లైడ్లో ఇక్కడ కింద ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఎందులో ఉంటాయి? మరి విటమిన్స్, మినరల్స్ ఎందులో ఉంటాయంటే చాలా వాటిల్లో ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహారంలో ఒక్కొక్క రకమైన విటమిన్, మినరల్స్ ఉంటాయి. మీరు 10th క్లాస్కి వచ్చిన తర్వాత మీరు డీటెయిల్డ్గా విటమిన్స్ అన్నిటి గురించి నేర్చుకుంటారు. మీ అన్నలు, అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళ బుక్ తీసుకొని చూసుకోండి. సో ఈ విటమిన్స్, మినరల్స్ కూరగాయలలో, పండ్లలో మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా మిగతా మనం చెప్పుకున్న ఫుడ్స్ అన్నిట్లో కూడా, గుడ్లలో, పాలలో, మీట్లో, కొన్నిసార్లు లివర్, వీటిల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. అయితే నెక్స్ట్ రెండు నేను చిన్నగా రాశాను. అవి ఏంటి? మనం తీసుకునే ఆహారంతో పాటు ఆ ఆహారంలో రెండు అవసరం ఏంటంటే వాటర్ ఉండాలి, తర్వాత ఫైబర్ ఉండాలి. వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. నౌ లెట్ us come into the next important topic of this lesson, that is test for starch, లేకపోతే కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్. ఈ మూడింటికి మనము ల్యాబొరేటరీలో, మనం సింపుల్గా మన స్కూల్లో ఉన్న ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. ఏ ఫుడ్లో, ఈ ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉందా, ఈ ఫుడ్లో ఫ్యాట్ ఉందా, ఈ ఫుడ్లో ప్రోటీన్ ఉందా అని కనుక్కోవడానికి చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనము చూద్దాం. ఓకే, టెస్ట్ ఫర్ స్టార్చ్ ఇన్ గివెన్ ఫుడ్ మెటీరియల్స్. అంటే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్. ఫుడ్ మెటీరియల్లో స్టార్చ్ ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? దీనికి మనకు కావాల్సిన కెమికల్ ఏంటంటే అయోడిన్
సొల్యూషన్. ఐడిన్ సొల్యూషన్ ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. స్టార్చ్ టెస్ట్కి కావాల్సింది ఐడిన్ సొల్యూషన్. అయితే ఈ ఐడిన్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ ఐటెంలో కనుక మనం ఐడిన్ సొల్యూషన్ వేస్తే అది బ్లూ బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్ ఇఫ్ వీ యాడ్ అయోడిన్ టు ద ఫుడ్ ఐటమ్. ఇఫ్ ఇట్ టర్న్స్ టు బ్లూ బ్లాక్ కలర్ దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్. చూద్దాం. నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా. ఇక్కడ మనం ఏదైనా ఏ ఫుడ్ ఐటమ్ని టెస్ట్ చేయాలనుకున్నా, సపోజ్ ఇక్కడ రైస్ తీసుకున్నారు, ఏం చేయాలంటే రైస్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ అ పౌడర్. దాన్ని దంచి పొడిలాగా చేసుకొని టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. దెన్ వీ హ్యావ్ డ్రాపర్ తీసుకొని ఐడిన్ సొల్యూషన్లో డ్రాప్స్ ఆఫ్ ఐడిన్ని మనం అందులో వేసుకోవాలి. టర్న్ అయిందా బ్లూ బ్లాక్ కలర్గా? it is turning blue black color. That means it is indicating that there is starch in it. రైస్ లో స్టార్చ్ ఉంది. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, వీట్, జవార్ ఇవన్నీ అని చెప్పుకున్నాం కదా, పొటాటోస్. ఇప్పుడు పొటాటోలో కూడా చూద్దాం. we'll see what happens if we put drops of iodine solution on potato, cut potato లో. చూడండి, you will see slowly the color changes. కనబడుతుందా చేంజ్? I think you can see the change. Slowly it turns to blue black color. బ్లాక్ కలర్కి వచ్చేస్తూ ఉంటుంది. అంటే there is presence of starch in potatoes. Now next one is the test for proteins. So given food items లో ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి? నా ఫుడ్ మెటీరియల్ ఏంటి? పప్పులు అట్లాంటివి, అవి కూడా మనం పౌడర్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ కావాల్సినవి ఏంటంటే వాటర్ కావాలి, టెస్ట్ ట్యూబ్ కావాలి, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలి, తర్వాత 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ వీడియో చూసిన తర్వాత పెన్తో రాసుకొని ఈ పేర్లు చెప్తా ఉండండి. 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. డ్రాపర్ కూడా అవసరం. రెడ్ గ్రామ్ ఫ్లోర్ అంటే మన కందిపప్పును మనము పిండిలాగా చేసుకున్నాం. వీ హ్యావ్ టు టేక్ అ లిటిల్ ఆఫ్ రెడ్ గ్రామ్ ఫ్లోర్. ఈ చిన్న స్పూన్లా కనబడ్డది కదా, దాన్ని మనం స్పాట్యులా అని అంటాం. యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో దాన్ని మనం మిక్స్ చేసి అట్లా ఉంచేసేయాలి. ఇప్పుడు 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ 10 drops ఆఫ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో కలర్ చేంజ్ అవుతుందా చూద్దాం. యా, వాయిలెట్ కలర్ లేకపోతే పర్పుల్ కలర్కి వస్తుంది కదా. 10 drops యాడ్ చేస్తుంటే చూడండి. ఎస్, ఈజ్ ఇట్ టర్నింగ్ టు వాయిలెట్ ఆర్ పర్పుల్? ఎస్, దట్ మీన్స్ పల్సెస్ కంటైన్, అంటే పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది.
ప్రోటీన్ టెస్ట్ ఇదన్నమాట. ప్రోటీన్కి కావాల్సిన కెమికల్స్ ఏంటి? 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. So this is the test for protein. Now here we are taking milk. పాలు తీసుకున్నాం. పాలలో ఉంటుందేమో చూద్దాం ప్రోటీన్. So 2 drops of copper sulfate solution. Then we have to add 10 drops of sodium hydroxide solution. Now you will see the change. You can see now it is turning to purple or violet color. That indicates that protein is present in milk. పాలలో కూడా ప్రోటీన్ ఉందని మనము నిర్ధారించుకోవచ్చు. This is a determination test for protein. Next, coming to the test for fats. We have taken a paper. ఒక పేపర్ తీసుకోవాలి. నెయ్యి కదా, we have to add that ghee to the paper. Paper మీద రాయాలి. Rub the ghee or oil, whatever we want to test for, onto the paper. Now, can you see? We can see our textbook page. లైట్గా కనబడుతుంది కదా మనకు. అంటే దిస్ పేపర్ has actually become translucent. ఆ పేపర్ ట్రాన్స్లూసెంట్గా మారింది. 6th క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా, ట్రాన్స్పరెంట్, ఒపేక్, ట్రాన్స్లూసెంట్ అని. ట్రాన్స్పరెంట్ అంటే ఇవతల నుంచి అవతలకి కనబడుతుంది. ఒపేక్ అంటే మనం చూసేది అవతల ఏముందో కనబడదు. ట్రాన్స్లూసెంట్ అంటే పార్షియల్గా, కొంచెంగా కనబడుతుంది. సో దిస్ పేపర్ హ్యాస్ బికమ్ ట్రాన్స్లూసెంట్. ఈ పేపర్ ఆయిల్ పూసిన తర్వాత లేకపోతే గీ పూసిన తర్వాత అది ట్రాన్స్లూసెంట్ అయింది. సో ట్రాన్స్లూసెంట్గా మారితే అందులో ఫ్యాట్ ఉన్నట్టు అర్థం. నా విల్ పీనట్స్. పీనట్స్లో కూడా పల్లీల్లో కూడా మనం ఫ్యాట్ ఉంటుందని చెప్పినాం కదా, నేర్చుకున్నాం కదా. సో విల్ రబ్ దిస్ పీనట్ ఓవర్ ద పేపర్. పేపర్ మీద ఈ పీనట్ని రబ్ చేద్దాం. Now also it has turned translucent. సో ఇది టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. అంటే ఏంటి? పేపర్ మీద ఏదైనా ఒక ఫుడ్ ఐటెంని రబ్ చేస్తే అది ట్రాన్స్లూసెంట్గా మారితే ఫ్యాట్ ఉన్నట్టు. లేకపోతే పాలను వేసి రుద్దినామనుకోండి, ట్రాన్స్లూసెంట్గా మారిపోతుందా? చినిగిపోతుంది, మెత్తగా అయిపోయి చినిగిపోతుంది. అంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ లేదని అర్థం. So this is for today's topic, children. We have learnt what are the different types of food components. They are carbohydrates, proteins, fats, vitamins and minerals. And also we have seen in which foods you will find these food components. And also we have seen another important part of the lesson, that is we have done tests for starch, test for protein and test for fats. Thank you all children. Have a nice day.